వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ శ్రావణిని. దీన్ని చూస్తే గడ్డిలా అనిపిస్తుంది కదండి, కానీ దీన్ని షీపు అంటారంట, అలాగే దిల్ అని కూడా అంటారంట. తెలుగులో అయితే నాకు పేరు ఏమంటారో తెలియదు. మీకు ఎవరికైనా తెలిస్తే కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. దీంతో పాలు వేసుకొని ఇగురులా కూడా వండుతారు, పప్పులో వేసి కూడా వండుతారు, పప్పు ఆకుకూరలాగా. ఈ రెండు కాకుండా మూడో రకం నేను ఇప్పుడు మీకు చేసి చూపిస్తున్నాను. ఆకుకూర 2-3 సార్లు శుభ్రంగా నీళ్ళతో కడుక్కోవాలి. ఈ కూర వండుకోవడానికి కావాల్సినవి షీపు చిన్న ముక్కల కింద కట్ చేసి కడిగి పెట్టుకున్నాను, అలాగే ఉల్లిపాయలు కూడా కట్ చేసి పెట్టుకున్నాను, ఎల్లుల్లిపాయలు కూడా కట్ చేసి పెట్టుకున్నాను, అండ్ పెసరపప్పు నానబెట్టి పెట్టుకున్నాను, టమాటాలు కూడా చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నాను, జీలకర్ర వేసుకున్నాను, ఎల్లుల్లిపాయ వేసుకున్నాను, ఉల్లిపాయలు వేసుకున్నాను, ఉప్పు వేసుకున్నాను, పసుపు కూడా ఉల్లిపాయ వేసాక టమాటా వేసుకుంటున్నాను, పెసరపప్పు వేసుకుంటున్నాను, కారం వేసుకున్నాను, కొంచెం వాటర్ వేసుకొని ఉడకపెట్టుకోవాలి పెసరపప్పు. మనం ముందుగా పెట్టుకున్న ఆకుకూర వేసి మూత పెట్టి మెత్తగా మగ్గనివ్వాలి. ఆకుకూర మెత్తగా అయ్యి ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ కూర అన్నంలో కన్నా చపాతీల్లో కాంబినేషన్ బాగుంటుంది.